ఎలాన్ మస్క్ యొక్క ఒకరోజు సంపాదన ఎంత మీకు తెలుసా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన 7 ఏళ్ల బాలుడు గురించి మీకు తెలుసా? ప్రపంచంలో అత్యంత ఖరీదైన ప్లాటినం కారు గురించి మీకు తెలుసా? ఇలాంటి ఆసక్తికరమైన మరియు అద్భుతమైన విషయాలు తెలుసుకోవడానికి వీడియోకి లైక్ వేసి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మహారాష్ట్రలోని పుణేలో హోటల్ శివరాజ్ అనే ఓ హోటల్ ఉంది. ఈ హోటల్ ప్రత్యేకత ఏమిటంటే బుల్లెట్ ప్లేట్ అని పిలువబడే ప్రత్యేకమైన భోజనం ఉన్నది. మీరు ఈ ప్లేట్ ను 60 నిమిషాలలోపు తిన్నారా అంటే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బైక్ ను ఫ్రీగా అందిస్తారు. విషయాన్ని చూడటానికి సులభంగా అనిపించవచ్చు, కానీ 60 నిమిషాల్లో ఇది తినడం అసాధ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పటివరకు కేవలం ఒక్క వ్యక్తి మాత్రమే దీన్ని పూర్తి చేసి బుల్లెట్ బైక్ గెలుచుకున్నాడు. ఈ ప్రత్యేక భోజన ప్లేట్ ను మీరు గంటలోపుగా తినగలరా? మీ సమాధానాన్ని కింద కామెంట్ లో చెప్పండి. టూత్పిక్ అనే టూల్ మనం తినడం పూర్తయిన తర్వాత పళ్లలో ఉన్న మిగిలిన ఆహారాన్ని తీయడానికి సహాయపడుతుంది. అదే సమయంలో ఇది పళ్లకు ఉపయోగించే ఒక టూల్ కావడంతో కొంతమంది దానిని చూసి కొంచెం కూడా భయం ఉండదు. కానీ ఈ టూత్పిక్ ను నిర్లక్ష్యంగా ఉపయోగించడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం దాదాపు 9,000 మందికి పైగా టూత్పిక్ కారణంగా చేతులు, కాళ్లు, నోరు మొదలైన చోట గాయాలవుతున్నాయని సమాచారం ఉంది. అందుకే ఇతర పదునైన వస్తువులను ఎలా జాగ్రత్తగా ఉపయోగిస్తామో అదే విధంగా టూత్పిక్ ను కూడా జాగ్రత్తగా హ్యాండిల్ చేయడం చాలా అవసరం. ఒక సర్వే ప్రకారం ప్రపంచంలోని అన్ని దేశాల అధ్యక్షులలో 80% మంది వ్యక్తిగతంగా పెంచుకునే పక్షులు ఉంటాయని తేలింది. దీనికి కారణం ఏమిటి అంటే పక్షులు చాలా శాంతంగా ఉంటాయని, ఎటువంటి సమస్యలు కలిగించవని అంటున్నారు. అందుకే ఎక్కువ మంది అధ్యక్షులు వారి ఇంట్లో పక్షులను పెంచుకుంటున్నారు. 1970లలో జరిగిన ఒక ఫుట్బాల్ వరల్డ్ కప్ మ్యాచ్ లో ప్రముఖ ఫుట్బాలర్ పెలేకు పూమా కంపెనీ $1,20,000 ఇచ్చిందట. ఈ మొత్తాన్ని ఎందుకు ఇచ్చారంటే పెలే మ్యాచ్ ఆడుతున్న సమయంలో అతని షూ లేసులు కట్టడానికి ఇచ్చారట. ఎందుకంటే ఆయన వేసుకున్న షూ పూమా కంపెనీ ఉత్పత్తి కావడంతో పూమా కంపెనీకి సంబంధించినదని ప్రపంచానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ మొత్తాన్ని ఇచ్చారు. మీరు స్క్రీన్లో చూసిన ఈ లేడీ ఒకప్పుడు పర్షియన్ ప్రిన్సెస్ గా ప్రసిద్ధిగాంచారు. ఆమె అందం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చించేవారు. ఆమె సింపుల్ బ్యూటీ మాత్రమే కాదు, ఆమెకు పెళ్లి కోసం ఎంతో మంది పోటీ పడినట్లు చరిత్ర చెబుతోంది. ఆ కాలంలో ఆమె అందం ఒక సాంస్కృతిక చిహ్నంగా మారింది. మీరు సాధారణంగా షాపుల్లో కొనుగోలు చేసే ఆపిల్లో ఏదైనా రసాయనాలు కలిపి ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఆపిల్ ను నీటిలో పెట్టి చూడవచ్చు. ఆపిల్లో సుమారు 25% గాలి ఉంటుందని, దాని వలన ఆపిల్ నీటిలో వేస్తే తేలుతుంది. అయితే ఒకవేళ ఆపిల్ పూర్తిగా నీటిలో మునిగిపోతే అది రసాయన పదార్థాలు కలిపి ఉండవచ్చని అనుకోవచ్చు. అమెరికాలో ఉన్న అలాస్కాను ప్రపంచంలో అందమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పుకుంటారు. కానీ ఈ అలాస్కా అమెరికా దేశంలో చేరడానికి ముందు రష్యా దేశానికి చెందినదట. రష్యన్ సామ్రాజ్య కాలంలో అలాస్కాకు చాలా ఆర్థిక సమస్యలు ఉండేవి. అందుకే రష్యన్ వారు అలాస్కాను $7.8 మిలియన్ అమెరికాకు అమ్మేశారట. అయితే ఇప్పుడు అలాస్కా టాప్ టూరిస్ట్ ప్రదేశాలలో ఒకటిగా మారింది. దీని విలువ ఇప్పుడు దాదాపు $133 బిలియన్ వరకు పెరిగిందట. అలాస్కాను అమ్మడం రష్యాకు పెద్ద నష్టంగా అనిపించే విషయం అనడంలో సందేహం లేదు. స్ప్లిట్ పర్సనాలిటీ గురించి చాలా మంది వినే ఉంటారు. అంటే ఒక వ్యక్తిలో అనేక పాత్రలు ఉండటం. ఉదాహరణకు అంబిలో ఒక ఆనియన్ ఉండే విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ స్ప్లిట్ పర్సనాలిటీతో సంబంధం ఉన్న మరొక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 5కి మించిన భాషలు మాట్లాడగల కొంతమంది వ్యక్తుల్లో ఇది కనిపిస్తుందట. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ వారి నుంచి ఎప్పుడు బయటపడుతుందంటే వారు మరో భాష మాట్లాడుతున్నప్పుడు. ఉదాహరణకు వారు హిందీ మాట్లాడుతున్నప్పుడు వారు పూర్తిగా హిందీ వ్యక్తిగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు. అంటే వారి రియాక్షన్స్, హావభావాలు అన్ని ఆ భాషకు అనుగుణంగా మారిపోతాయి. మర్సిడెస్ బెంజ్ తో ఉన్న ఈ కారు చూడండి. ఈ కారు మొత్తం ప్లాటినంతోనే తయారు చేశారు. ఈ కారు అబుదాబికి చెందిన ఒక శక్తి. ఈ కారులో మరో ప్రత్యేకత ఏమిటంటే ఈ కారు 0 కిలోమీటర్ల వేగం నుండి 100 కిలోమీటర్ల వేగానికి కేవలం 2 నుండి 5 సెకన్లలో చేరుతుంది. అంతేకాకుండా ఈ కారు ప్రపంచంలోని అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలిచింది. మీకు తెలుసా ప్రపంచంలో టాప్ 5 ధనవంతుల్లో ఒకరైన ఎలాన్ మస్క్ రోజుకు ఎంత సంపాదిస్తాడు? ఎలాన్ మస్క్ ప్రతి సెకనుగా 3.6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు. ఒక నిమిషానికి 2.1 కోట్ల రూపాయలు సంపాదిస్తాడు. గంటకు చూస్తే 129.6 కోట్ల రూపాయలు. మరి రోజుకి మొత్తం చూసుకుంటే 3,110 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారని చెబుతున్నారు. ఆయన ఆదాయంలో ఒక్క నిమిషపు సంపాదన మాత్రమే మనకు దక్కినా మన జీవితం పూర్తిగా మారిపోతుంది. మీరు స్క్రీన్లో చూస్తున్న ఈ అబ్బాయి పేరు రాల్ఫ్ ఇంగ్రామ్. ఈ అబ్బాయి వయసు కేవలం 7 సంవత్సరాలే. కానీ ఈ అబ్బాయి ఒక 100 మీటర్ల రన్నింగ్ ను కేవలం 13.48 సెకన్లలో పూర్తి చేశాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ 13.48 సెకన్లు ప్రపంచంలో అత్యంత వేగంగా పరిగెత్తిన ఉసేన్ బోల్ట్ ఒక 100 మీటర్ల రన్నింగ్ లో సాధించిన ప్రపంచ రికార్డు సమయానికి కేవలం 3 సెకన్లే ఎక్కువ. కుందేలు శాకాహార జంతువు అని మనందరికీ తెలుసు. కానీ ఆడకుందేలు పిల్లలను కనిన తర్వాత ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా దాని శరీరంలో ప్రోటీన్ లోపం ఉన్నట్లు అనిపించినప్పుడు శరీరంలో కొన్ని లోపాలను పూరించడానికి తన పిల్లలను తింటుందని చెబుతారు. ఇలాంటి విషయం ప్రతిసారి జరగదు, కానీ కేవలం కొద్ది సందర్భాల్లోనే జరుగుతుంది. ఈ ప్రపంచంలో మొత్తం 195 దేశాలు ఉన్నాయి. ప్రతి దేశానికి తమకు తగిన ప్రత్యేకమైన నియమాలు, నిబంధనలు ఉంటాయి. వాటిలో చాలా మంచి నియమాలు ఉంటాయి, కానీ కొన్నిసార్లు కొన్ని విచిత్రమైన నియమాలు కూడా కనిపిస్తాయి. టోగో అనే ఊరిలో ఓ ఆసక్తికరమైన నిబంధన ఉంది. ఆ ఊరిలో మీరు ఎవరైనా అమ్మాయిని చూసి నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటే అది మాటలకే ఆగదు. ఆ మాట మీద నమ్మకం ఉండాలంటే మీరు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిందే. ఎందుకంటే ఆ ఊరిలో అలాంటి మాటలు అందరూ నమ్మరు. మీరు చెప్పినది నిజమేనని నిరూపించాలంటే ఆ అమ్మాయిని పెళ్లి చేయడం తప్పనిసరి. ఇలాంటి నిబంధన మన ఇండియాలో ఉంటే ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కింద కామెంట్ లో చెప్పండి.
తాజాగా ఒక పిరమిడ్ నుండి సగం చెక్కతో చేసిన ఒక కాలు దొరికిందట. ఈ కాలులో బొటనవేలు ఉన్న ప్రాంతం చెక్కతో తయారు చేయబడింది. ఇంకా ఈ చెక్క కాలు ఆపరేషన్ చేయించినట్టుగా జాయిన్ చేసి ఉంచారు అని అంటున్నారు. ఇదే అత్యంత ఆశ్చర్యకరమైన విషయం. ఈ కాలు 3000 సంవత్సరాల పాతదని తెలుస్తోంది. ఈ ఆవిష్కరణ ద్వారా ఏం తెలుస్తుందంటే, పాతకాలంలో ఈజిప్టు ప్రజలు తమ కాలానికి చాలా ఆధునికంగా ఉన్నారు. మిత్రుల ఇంట్లో లేదా కుటుంబంలో ఎవరి పుట్టినరోజు అయితే సాధారణంగా కేక్ తీసుకుని సెలబ్రేట్ చేస్తాం. ఆ టైంలో మజాగా కేక్ తీసుకుని ముఖానికి పూసే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ మీరు పెద్ద సైజు కేక్ తీసుకుంటే అందులో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పెద్ద కేక్ ను బ్యాలెన్స్ చేయడానికి ఇలాంటి లోపలి రాడ్లను లేదా కడ్డీలను ఉపయోగిస్తారు. అలాంటి కేక్ ను తీసుకుని ముఖానికి పూయడం ప్రమాదకరం అవుతుంది. అందువల్ల పెద్ద కేక్ ను తీసుకుని ముఖానికి పూయడం వంటి పనులను నివారించడం చాలా మంచిది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీకి షేర్ చేయండి.